ఓం నమ శివాయ. ఆధ్యాత్మిక పరమార్థం కలిగిన పండుగ మహాశివరాత్రి. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాం. మహాశివరాత్రికి అనేక విశేషాలు ఉన్నవి. శివుడు పార్వతీదేవుల కళ్యాణం జరిగిన రోజు ఇది. ఇంకా శివుడు ఆది అంతం లేని మహాజ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రోజు, అంటే లింగోద్భవం జరిగిన రోజు ఇదేనని భక్తుల నమ్మిక. లోకరక్షణ కోసం సముద్రమథనంలో జనించిన హాలాహలాన్ని శివుడు తన కంఠములో నిలిపిన రోజు ఇది. అందుకే స్వామిని నీలకంఠుడు అని స్తుతిస్తారు. భక్తులు నిరాకార స్వరూపుడైన మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ పరమేశ్వరుడికి ప్రణమిల్లే రోజు ఇది. శివుడు ప్రపంచాన్ని సృష్టించి దివ్య శక్తితో నిలబెడతాడని లింగ పురాణం చెప్తుంది. శివలింగంపై 3 గీతలు శివుడు త్రిమూర్తి, త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథుడు అని సూచిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని శివుని యొక్క 3 కళ్ళు అని వేదసార శివ స్తోత్రం చెప్తుంది. సూర్యుడు తేజవంతంగా ఉంటూ ఆ కాంతితో వస్తువులను ప్రకాశింపచేస్తాడు. చంద్రుడి కాంతి చల్లదనము, ప్రశాంతమైన గుణం కలిగి ఉంటుంది. అగ్నికి దహించే గుణం ఉంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు శివుడిని పరమపురుషుడిగా ప్రస్తావించింది. ఆయనే సర్వోన్నత గురువు, దక్షిణామూర్తి. భక్తుని యొక్క చిన్న ప్రార్థనకే సంతోషిస్తాడు స్వామి. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి ఇసువంత పత్తిరి ఎవ్వాడు పారవైచునో వాడింట కల్పవృక్షము కామధేనువు కొలువుంటాయని మాదయ్య గారి మల్లన తన రాజశేఖర చరిత్రలో లిఖించెను. నా రుద్రో రుద్రమచ్చేత్, అంటే శివుడిగా మారకపోతే తప్ప శివార్చనకు పనికి రావని చెప్తుంది వేదం. నేను, నువ్వు, నా అనేది కాకుండా మనలోని తమో గుణాన్ని వదిలి జ్ఞానం వైపు పయనించడమే శివరాత్రి జాగారం యొక్క ముఖ్య ప్రమాణం. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం అత్యంత ఫలప్రదం.